Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. If you are new to this channel, please like and subscribe. Let's start. See the next one. రేపు ఉదయం నేను త్వరగా నిద్ర లేవాలి. రేపు ఉదయం నేను త్వరగా నిద్ర లేవాలి అని అంటూ ఉంటాం కదా! డైలీ లైఫ్ కాన్వర్జేషన్స్‌లో దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ హావ్ టు వేకప్ ఎర్లీ టుమారో మార్నింగ్. ఐ హావ్ టు వేకప్ ఎర్లీ టుమారో మార్నింగ్ అంటే రేపు ఉదయం. సీ ద నెక్స్ట్ వన్. నేను ఈరోజు చాలా అలసిపోయాను. నేను ఈరోజు చాలా అలసిపోయాను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ యామ్ వెరీ టైర్డ్ టుడే. ఐ యామ్ వెరీ టైర్డ్ టుడే అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నాకు ఖాళీ సమయం లేదు. నాకు ఖాళీ సమయం లేదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ డోంట్ హ్యావ్ ఫ్రీ టైమ్. ఐ డోంట్ హ్యావ్ ఫ్రీ టైమ్. సీ ద నెక్స్ట్ వన్. అతడిని నువ్వు ఎప్పుడు కలుస్తావు? అతడిని నువ్వు ఎప్పుడు కలుస్తావు? ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వెన్ విల్ యూ మీట్ హిమ్? వెన్ విల్ యూ మీట్ హిమ్? సీ ద నెక్స్ట్ వన్. అతడు తన పని బాగా చేస్తాడు. అతడు తన పని బాగా చేస్తాడు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. హీ డస్ హిస్ వర్క్ వెరీ వెల్. హీ డస్ హిస్ వర్క్ వెరీ వెల్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నాకు అతడిని మళ్ళీ కలవాలని ఉంది. నాకు అతడిని మళ్ళీ కలవాలని ఉంది. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ వాంట్ టు మీట్ హిమ్ అగైన్. ఐ వాంట్ టు మీట్ హిమ్ అగైన్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు దేవుడిని నమ్ముతావా? నువ్వు దేవుడిని నమ్ముతావా? అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! ఎవరినైనా అడగడానికి ఇంగ్లీష్‌లో డూ యూ బిలీవ్ ఇన్ గాడ్? డూ యూ బిలీవ్ ఇన్ గాడ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. అతడికి అంతా తెలుసు. అతడికి అంతా తెలుసు అని చెప్పడానికి హీ నోస్ ఎవ్రీథింగ్. హీ నోస్ ఎవ్రీథింగ్. నేను ఒక పొరపాటు చేశాను. నేను ఒక పొరపాటు చేశాను. ఐ మేడ్ ఏ మిస్టేక్. ఐ మేడ్ ఏ మిస్టేక్. అందుకే నేను నిన్ను ఆపమని చెప్పాను. అందుకే నేను నిన్ను ఆపమని చెప్పాను అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. దట్స్ వై ఐ టోల్డ్ యూ టు స్టాప్. దట్స్ వై ఐ టోల్డ్ యూ టు స్టాప్ అంటే అందుకే దట్స్ వై అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నన్ను టీ కూడా తాగనివ్వవా? నన్ను టీ కూడా తాగనివ్వవా? ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వోంట్ యూ లెట్ మీ హ్యావ్ టీ? వోంట్ యూ లెట్ మీ హ్యావ్ టీ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. అతడు ఎవరిని గౌరవించడు. అతడు ఎవరిని గౌరవించడు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. హీ డజంట్ రెస్పెక్ట్ ఎనీవన్. హీ డజంట్ రెస్పెక్ట్ ఎనీవన్. నేను ఆమెను ఎలాగైనా కలవాలి. సీ ద నెక్స్ట్ వన్. నేను ఆమెను ఎలాగైనా కలవాలి. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ వాంట్ టు మీట్ హెర్ ఎట్ ఎనీ కాస్ట్. ఐ వాంట్ టు మీట్ హెర్ ఎట్ ఎనీ కాస్ట్ అని అంటాం. నువ్వు ఈ పనిని ఎలాగైనా చేయాలి. నువ్వు ఈ పనిని ఎలాగైనా చేయాలి. యూ హ్యావ్ టు డూ దిస్ వర్క్ ఎట్ ఎనీ కాస్ట్. యూ హ్యావ్ టు డూ దిస్ వర్క్ ఎట్ ఎనీ కాస్ట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఈ విషయం ఎవరికీ చెప్పకు. ఈ విషయం ఎవరికీ చెప్పకు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. డోంట్ టెల్ దిస్ మ్యాటర్ టు ఎనీవన్. డోంట్ టెల్ దిస్ మ్యాటర్ టు ఎనీవన్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఒక స్నేహితుడిగా పనిచేయవచ్చు. నువ్వు ఒక స్నేహితుడిగా పనిచేయవచ్చు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. యూ కెన్ వర్క్ యాజ్ ఎ ఫ్రెండ్. యూ కెన్ వర్క్ యాజ్ ఎ ఫ్రెండ్ అని అంటాం. నేను నీకు అంతా చెప్పాను. నేను నీకు అంతా చెప్పాను అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ హావ్ టోల్డ్ యూ ఎవ్రీథింగ్. ఐ హావ్ టోల్డ్ యూ ఎవ్రీథింగ్. దీన్ని ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఆమె నాకన్నా అందంగా ఉన్నదా? ఆమె నాకన్నా అందంగా ఉన్నదా? ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఈజ్ షీ మోర్ బ్యూటిఫుల్ దాన్ మీ అని అడుగుతాం. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఎందుకు నాకు ఇవన్నీ చెప్తున్నావు? నువ్వు ఎందుకు నాకు ఇవన్నీ చెప్తున్నావు? వై ఆర్ యూ టెల్లింగ్ మీ ఆల్ దిస్? వై ఆర్ యూ టెల్లింగ్ మీ ఆల్ దిస్ అని అడుగుతాం. నేను ఒంటరిగా ఏమీ చేయలేను. నేను ఒంటరిగా ఏమీ చేయలేను. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఎలోన్. ఐ కాంట్ డూ ఎనీథింగ్ ఎలోన్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఎవరిని బయటికి వెళ్ళనివ్వకు. ఎవరిని బయటకు వెళ్ళనివ్వకు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. డోంట్ లెట్ ఎనీవన్ గో ఔట్. డోంట్ లెట్
ఎనీవన్ గో అవుట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నాకు వాళ్ళలాగా ఉండాలని ఉంది. నాకు వాళ్ళలాగా ఉండాలని ఉంది అని చెప్తూ ఉంటాం కదా! డైలీ యూజ్ కన్వర్జేషన్స్‌లో. దీన్ని ఇంగ్లీష్‌లో ఐ వాంట్ టు బి లైక్ దెమ్. ఐ వాంట్ టు బి లైక్ దెమ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. వాళ్ళలాగా ఉండడం చాలా కష్టం. వాళ్ళలాగా ఉండడం చాలా కష్టం. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బి లైక్ దెమ్. ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు బి లైక్ దెమ్. టు బి లైక్ దెమ్ అంటే వాళ్ళలాగా. చాలా కష్టాన్ని ఇట్స్ వెరీ డిఫికల్ట్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఎంతసేపు పడుకుంటావు? నువ్వు ఎంతసేపు పడుకుంటావు అని అడుగుతూ ఉంటాం కదా! దీన్ని ఇంగ్లీష్‌లో హౌ లాంగ్ విల్ యూ స్లీప్? హౌ లాంగ్ విల్ యూ స్లీప్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఇక్కడ ఏమీ లేదు. ఇక్కడ ఏమీ లేదు. ఇంగ్లీష్‌లో దెర్ ఈజ్ నథింగ్ హియర్. దెర్ ఈజ్ నథింగ్ హియర్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నాకు ఉద్యోగం ఎలా వస్తుంది? నాకు ఉద్యోగం ఎలా వస్తుంది? దీన్ని ఇంగ్లీష్‌లో ఏ విధంగా చెప్పాలి? హౌ విల్ ఐ గెట్ ద జాబ్? హౌ విల్ ఐ గెట్ ద జాబ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు అంతా విన్నావా? నువ్వు అంతా విన్నావా? ఇంగ్లీష్‌లో డిడ్ యూ హియర్ ఎవ్రీథింగ్? డిడ్ యూ హియర్ ఎవ్రీథింగ్ అని అంటాం. సీ ద నెక్స్ట్ వన్. ఇది ఎలా ఉపయోగించాలో నేను నీకు నేర్పిస్తాను. ఇది ఎలా ఉపయోగించాలో నేను నీకు నేర్పిస్తాను. ఇంగ్లీష్‌లో ఐ విల్ టీచ్ యూ హౌ టు యూజ్ ఇట్. ఐ విల్ టీచ్ యూ హౌ టు యూజ్ ఇట్. సీ ద నెక్స్ట్ వన్. మనం మోసగించబడ్డాం. మనం మోసగించబడ్డాం. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వి హావ్ బీన్ చీటెడ్. వి హావ్ బీన్ చీటెడ్. సీ ద నెక్స్ట్ వన్. ఆమె నిన్ను వెళ్ళమని చెప్పింది. ఆమె నిన్ను వెళ్ళమని చెప్పింది. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. షీ హాస్ ఆస్క్డ్ యూ టు లీవ్. షీ హాస్ ఆస్క్డ్ యూ టు లీవ్. సీ ద నెక్స్ట్ వన్. వాళ్ళకి ఏం చెప్పినా వృధానే. వాళ్లకు ఏం చెప్పినా వృధానే. ఇంగ్లీష్‌లో ఇట్స్ యూజ్‌లెస్ టు టెల్ దెమ్ ఎనీథింగ్. ఇట్స్ యూజ్‌లెస్ టు టెల్ దెమ్ ఎనీథింగ్ అనే సందర్భాలు వస్తూ ఉంటాయి కదా! దీన్ని ఇంగ్లీష్‌లో ఇట్స్ యూజ్‌లెస్ టు టెల్ దెమ్ ఎనీథింగ్. సీ ద నెక్స్ట్ వన్. వాళ్ళని బయటికి వెళ్ళమని చెప్పు. వాళ్ళని బయటికి వెళ్ళమని చెప్పు అని చెప్తూ ఉంటాం కదా! ఇంగ్లీష్‌లో టెల్ దెమ్ టు గో ఔట్. టెల్ దెమ్ టు గో ఔట్. అతడు ఇప్పుడు వస్తాడని నేను అనుకోను. అతడు ఇప్పుడు వస్తాడని నేను అనుకోను. ఇంగ్లీష్‌లో ఐ డోంట్ థింక్ హి విల్ కమ్ నౌ. ఐ డోంట్ థింక్ హి విల్ కమ్ నౌ. మీరు భోజనం చేశారా? మీరు భోజనం చేశారా? డిడ్ యూ హావ్ లంచ్? డిడ్ యూ హావ్ లంచ్ అని అడుగుతాం. సీ ద నెక్స్ట్ వన్. ఇప్పుడే తిన్నాను. ఇప్పుడే తిన్నాను అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో ఐ హావ్ ఈటెన్ జస్ట్ నౌ. ఐ హావ్ ఈటెన్ జస్ట్ నౌ అని అంటాం. Thank you for watching. Please like and subscribe. Learn English with Josh.